వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక వరదరాజు స్వామి ఆలయంలో మహోత్సవం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు స్వామివారి కైంకర్యాలు నిర్వహించగా కాణిపాక దేవస్థాన బోర్డు చైర్మన్ చల్లా కృష్ణవేణి ఉభయదారులుగా పాల్గొన్నారు. తిరుమంజనం, అభిషేక కార్యక్రమాల అనంతరం భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి, వరదరాజ స్వామిని దర్శించుకున్నారు. ఓంది వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి అనుబంధాలయంగా ఉన్నటువంటి వరదరాజ స్వామి దేవాలయంలో ఈరోజు శోభాయుతంగా శాస్త్రోక్తంగా మన ఉత్తర ద్వారం తెరిచి అందరి భక్తులకు కూడా వరదరాజ స్వామి యొక్క దర్శనం జరిగింది. ఈరోజు మన స్వామివారికి కాణిపాక దేవస్థానం నుంచి అంటే వినాయక దేవస్థానం నుంచి చైర్మన్ గారు, అదేవిధంగా మన బోర్డు మెంబర్స్, ఉభయదారులతో కలిసి అందరం వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించాం. వైకుంఠ ద్వారం నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన కాణిపాకం ప్రజలు కానివ్వండి, చిత్తూరు జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా వచ్చి వైకుంఠ ద్వారం నుంచి మనం ఏర్పాటు చేసిన స్వామివారి ఊరేగింపు విగ్రహాలని పెట్టాం. అక్కడ స్వామివారి యొక్క పూజలు చేసుకుని ఆ యొక్క ఆశీస్సులు పొందారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరూ కూడా ఆ గోవిందరాజు స్వామి యొక్క వరదరాజు స్వామి యొక్క గోదాదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఈరోజు 30/12/2025 మంగళవారము వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ తిరుపాల సేవ ప్రారంభించి మహాసభల తిరుమంజనం పిలిపించి 5 గంటలకు వైకుంఠ ఉత్తరోత్తర దర్శనము ఉత్సవమూర్తులు నిర్వహించి భక్తులకు, ఉభయదారులకు, గ్రామస్తులకు ముసలమాకి కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదము స్వీకరించి